చింత చిగురు పప్పు ఈ పేరు వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం. హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ చింత చిగురు పప్పు. దీనికి కావాల్సింది చింత చిగురు. చూసారా, చింత చిగురు అయితే మేము ఈ విధంగా తీసుకున్నాం ఒక ప్లేట్లోకి. అలాగే ఒక గ్లాసున్నర వరకు కందిపప్పు అయితే తీసుకున్నామండి. ఈ చిన్న టీ గ్లాస్తో గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నాము. ముందుగా కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం వాటర్ వేసి కొంచెం పసుపు అయితే వేయాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసి స్టవ్ పైన పెట్టాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసి విజిల్ వేయించాలండి. ఒక 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు ఇందాక చూపించినట్టు చింత చిగురిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. కాడలన్నీ తీసేసాము. తీసి ఇలా మిక్సీలో అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిందండి. దీన్ని బాగా మెదపాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక చూపించినట్టు చింత చిగురు పేస్ట్ని అయితే వేయాలండి. వేసి కొద్దిగా వాటర్ వేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసి దీన్ని బాగా మగ్గించాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పడుతుంది ఇది మగ్గడానికి. ఇప్పుడు ఇందులోనే కారం వేసుకోవాలి. మాకు ఉప్పు కొంచెం సరిపోలేదు, సో కొంచెం ఉప్పు అయితే మళ్ళీ వేసుకున్నాము. బాగా దగ్గరకు రానివ్వాలి పప్పుని. అలాగే ఇప్పుడు దీనికి తాలింపు కూడా పెట్టుకుందాము. పక్కన కళాయి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ పప్పులో వేసేసుకోవచ్చండి. నెయ్యి తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి. ఈ పప్పు మాత్రం సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షన్నూస్ వ్లాగ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.